హల్లెలూయా. అంశం ఏంటంటే నీవు జాగ్రత్తగా వెతికిన వల్ల ఆయన దొరుకు. ఎలా వెతకాలి? జాగ్రత్తగా వెతకాలి. వెతికి ఇలా ఆయన దొరుకును. యోబు రాసిన గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం చదివితే నువ్వు జాగ్రత్తగా వెతకాలి. మొట్టమొదటి మాట ఏంటి? జాగ్రత్తగా వెతకాలి. రెండవదిగా బతిమాలుట. మూడవది పరిశుద్ధంగా వెతకాలి. మనం వెతికేది పరిశుద్ధంగా లేకుండా వెతికినట్టయితే అది దొరకదు. నాలుగవదిగా యథార్థంగా వెతకాలి. ఈ లోకంలో యథార్థతను ఎన్నడూ కూడా విడిచిపెట్టడానికి వీల్లేదు. కనుక యోబు యథార్థంగా పరిశుద్ధంగా ఆయన వెతికాడు కనుక ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఆ దేవాతి దేవుడు అతన్ని కాపాడినట్టుగా మనము చూస్తున్నాం. కనుక రోమా రాసిన పత్రిక 4వ అధ్యాయం 20 చూసినట్లయితే అవిశ్వాసం లేకుండా వెతకాలి. అవిశ్వాసంతో వెతకూడదు, విశ్వాసంతో వెతకాలి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు మన దేవుడు నమ్మదగిన వాడు కనుక మనం విశ్వాసంతో వెతకాలి. మన విశ్వాసం బలంగా ఉండాలి. అవిశ్వాసంగా ఉండటానికి వీల్లేదు. కనుక ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తావో తప్పకుండా నువ్వు ధన్యుడు అవుతావు. దేవునికి స్తోత్రం. కనుక దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. నువ్వు వెతికేటప్పుడు దుష్టుడు ఆలోచన చెడ్డవాడి మాట చొప్పున నువ్వు వెతకొద్దు. పాపుల మార్గంలో నువ్వు నిలవద్దు. పాపం మాట్లాడే వాడి యొక్క మార్గంలో నువ్వు నిలవద్దు. అపహాసకులు కూర్చున్న చోటున కూర్చోడు. దేవుడి గురించి హేళన చేసే వారి దగ్గర నువ్వు మాట్లాడద్దు. దేవుని పరీక్షింపబడు నరుడు ధన్యుడు. ఈ లోకంలో దేవుని చేత పరీక్షించబడు నరుడు ధన్యుడు. ఈ లోకంలో ధన్యుడు ఎవరయ్యా అంటే దేవుని చేత యోబు దేవుని చేత పరీక్షించబడ్డాడు, పుట్టమ వేయబడ్డాడు. ఆ యొక్క కొలివిలో బంగారాన్ని కంసాలి వాడు ఎలాగైతే శుద్ధి చేస్తాడో అలా శుద్ధి చేసి అతడు పరీక్షించబడ్డాడుగా అతడు ధన్యునట్టుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఆయన ఆజ్ఞను నడుచుకుని నరుడు ధన్యుడు. దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున నడుచుకుని నరుడు ధన్యుడు. కనుక హెబ్రీ రాసిన పత్రిక 5 చూసినట్లయితే విధేయత నేర్చుకునటం వల్ల దేవుని మనము కనుగొనగలము. దేవునికి స్తోత్రం. నిత్య రక్షణకు కారకుడైన ఆ ప్రభువుని మనం వెతకాలంటే, ఆ నిత్య రక్షణైన కారకుడు మనం వెతకాలంటే ఏం చేయాలి? విధేయతగా మనం వెతకాలి. విధేయత నేర్చుకునటం వలన వెతకాలి. అలా వెతికినట్టయితే ఆ ప్రభు తప్పకుండా దొరుకుతాడు. అడుగుడి ఇయ్యబడు, వెతుకుడి దొరుకుడు, తట్టుడి తీయబడు. అడుగు ప్రతి వానికి సమస్తము సాధ్యం. కనుక దీస్తుపాట చిన్న వాక్యాన్ని దేవుడు దీవించుగాక. ఆమె క్రిస్టాఫర్ 820 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మందికి చేసేవచ్చుగా కోరుతున్నాను. ఆమె